హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. పూరి, చపాతీ, పుల్కా రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ పాలక్ పన్నీర్ రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలకూర పప్పు ఇష్టపడని పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేసే హై ప్రోటీన్, ఐరన్ రిచ్, ఇంతే కాదండి మజిల్ గ్రోత్, బోన్ హెల్త్, లో కార్బ్స్ ఉండటం మూలాన డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పెద్ద పాలకూర కట్టను తీసుకున్నాను. ఆకులు సపరేట్ చేసి 2-3 సార్లు ఉప్పు నీళ్ళతో బాగా కడిగి చిల్లులు ఉన్న బుట్టలో వేసుకుంటే నీళ్లు శుభ్రంగా పోతాయి. ఇప్పుడు నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి మనం కడిగి పెట్టుకున్న ఆకులు మొత్తాన్ని వేసి 3 minutes ఉడికించుకోవాలి. ఆకులు ఉడికి మెత్తబడి క్వాంటిటీ కూడా తగ్గింది చూడండి. సాల్ట్ వేయటం వలన ఆకులు కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్గా అలాగే ఉన్నాయి చూడండి. స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్లను వడకట్టుకొని మళ్ళీ చల్లటి నీళ్ళలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 4-5 పచ్చిమిర్చి, మళ్ళా ఒక 2 అంగుళాల సైజు అల్లం ముక్కని కట్ చేసి వేస్తున్నాను. ఇవి 3 ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చన్నీళ్ళల్లో వేసి పెట్టుకున్న పాలకూరను కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పాలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే కలర్ అస్సలు చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాండీలోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకును కూడా తుంచి వేస్తున్నాను. మళ్ళా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట 1 కప్పు, ఫ్లేవర్ కోసం 1 స్పూను నెయ్యి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట కర్రీ. ఇప్పుడు 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఒకసారి లైట్గా కలుపుకొని ఒక 4 మీడియం సైజు టమాటోస్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని అది కూడా వేస్తున్నాను. పాలాకు గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోనే టమాటోస్ గ్రైండ్ చేశాను కాబట్టి అంత రెడ్గా కనిపించట్లేదు అనమాట. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి టమాటోస్ వేసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది అవి వేగేదానికి. ఎలాగో పాలకూర గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మనకి సపరేట్గా మళ్ళీ ఇంకో మిక్సీ జార్ అవసరం లేకుండా అందులోనే పేస్ట్ చేసుకోవచ్చు. పాలకూర పచ్చివాసన పోయి మసాలాలు పట్టేటట్లు కలుపుతూ ఉడికించుకోవాలి. 500 గ్రామ్స్ పన్నీర్ నుంచి ఒక 300 గ్రామ్స్ వరకు మనకి కావాల్సిన సైజులో క్యూబ్స్గా కట్ చేసుకొని మసాలాలో ఉడికించిన పాలకూర పేస్ట్లోకి వేసుకొని పీసెస్ విరిగిపోకుండా లైట్గా కలుపుతూ మసాలా పట్టేటట్లు ఉడికించుకోవాలి. పన్నీరు ఫ్రెష్గా ఉంటే వేయించాల్సిన అవసరం ఏమి ఉండదండి. పీసెస్ సాఫ్ట్గా ఉండి మసాలాలని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. కొద్దిగా టర్మరిక్ ఫస్ట్లో వేయాల్సింది ఇప్పుడు వేస్తున్నాను. పాలకూరలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది, అందుకే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. కాచిన పాలని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ మేగడని తీసుకుని బీట్ చేసినట్లయితే మనకి క్రీమ్ చక్కగా వస్తుంది. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.